రిఫైన్డ్ ఆయిల్ లో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది సార్? తప్పకుండా. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్ ఫ్యాట్, ఎవ్రీథింగ్ రైట్. ఇస్ ట్రాన్స్. సో ఇదొకటి. సో దీని వాడకాన్ని తగ్గించాలంటారా, పూర్తిగా ఎలిమినేట్ చేయడం బెటరా? ఆయిల్స్ లో మనము కొద్దిగా రొటేషన్ ఆఫ్ ఆయిల్స్ చేస్తే మంచిగా ఉంటది. హెల్త్ వైజ్ కూడా మనము ఒకే దాని మీద యూ కెనాట్ బి ఆన్ దిస్. అది కూడా మీరు అనేది బేసికలీ రిఫైన్డ్ అయితే అసలు కోల్డ్ ప్రెస్టే వాడమంటారు. ఆల్వేస్ గ్రౌండ్ నట్. అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా, ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా, యూ హ్యావ్ పర్చేస్ దిస్ ఆయిల్, వేర్ ఆర్ యూ కీపింగ్ దట్ ఆయిల్? ఎక్కడ ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాము, లేదంటే ఇట్ హ్యాస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. దట్ డజంట్ గెట్ డీనేచర్డ్. ఆ హై టెంపరేచర్ కి మళ్ళీ డీనేచర్ అవుతుంది. ఆయిల్స్ పర్టికులర్లీ we started working with some oils, omega-3, omega-6. I don't want to confuse people, but దానిలో కూడా everything has to be properly kept under the 2 degrees to 8 degrees. And while using, you use it and తర్వాత స్టవ్ పక్కన పెట్టుకుంటారు కదా సార్, గిన్నె ఒక చిన్న క్యాన్ పెట్టుకుని దానిలోంచి పోసుకుంటారు. ఒక్కోసారి ఇంకా ఘోరం ఏంటంటే బజ్జీలు అప్పడాలు వేయించిన తర్వాత ఆ నూనె మళ్ళీ ఆ హీట్ రీహీట్ చేస్తారు కదా, రీహీటింగ్ చేస్తే అది కూడా బ్యాడ్, చాలా బ్యాడ్. మిర్చి బజ్జీలు తీసుకోవాలంటే ఫస్ట్ లాట్ లో తీసుకోవాలి, లాస్ట్ లాట్ లో తీసుకుంటే యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ ప్రాబ్లం. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఈవెన్ 6 months to 1 year వాడినా కూడా మనకు ఆ హాని తెలుస్తుందా బాడీలో? మనకి స్లోగా తెలుస్తుంది అమ్మా. By the time it takes years for you to develop, then you realize your bad cholesterol is high, your things are high, you get some blocks and all that.